ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిట్టుపొట్టి చిన్నారులంతా వందలాదిగా వేలాదిగా క్రిస్మస్ తాత అలంకరణలు చేసి సందడి చేస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటూ అన్లిమిటెడ్ జోష్తో సందడి చేస్తున్నారు. పాఠశాలలో, చర్చిలు, ప్రధాన రహదారులు చిట్టుపొట్టి చిన్నదారుల వేషధారణలతో గోదావరి జిల్లాలు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపత్తి ప్రాంతంలో కలకల్లాడుతూ కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అనపర్తి, రాజనగరంతో పాటు కాకినాడ రూరల్, అదేవిధంగా తుని, హంసవరం, దాదాపు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హంసవరం, అదేవిధంగా తుని బాప్టిస్ట్ చర్చిలో ఈ సంబరాలు అంబరాన్నంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు 25 రోజులుగా ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో దీపకాంతులు అంటే విద్యుత్ కాంతులతో చర్చ్ ప్రాంగణాలన్నీ కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు గుండా ఈ క్రిస్మస్ తాత అలంకరణలో విద్యార్థులు, అదేవిధంగా ఈ క్రైస్తవ సోదరులకు సంబంధించిన పిల్లలు ఎంతో సందడి చేస్తున్నారు. నివాసాలన్నీ కూడా పూర్తిగా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. డిసెంబర్ మాసం వచ్చిందంటే చాలు క్రిస్మస్తో గోదావరి జిల్లాలో ఉన్న దాదాపు క్రిస్టియన్ నివాసాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. ఇక క్రిస్మస్ వచ్చేసింది, ఇంకంతే అన్లిమిటెడ్ సరదా అన్న మాదిరిగా చిట్టిపొట్టి చిన్నారులంతా ఈ క్రిస్మస్ తాత అలంకరణ, ఎర్రని దుస్తులు ధరించి తలపై ప్రత్యేక టోపీ పెట్టుకుని సాంగ్స్ కి ప్రత్యేక డాన్సులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. నిజానికి ప్రభువు జన్మించిన రోజుగా ఈ క్రిస్మస్ సంబరాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా అట్రాక్షన్ తగ్గ వ్యాపార సముదాయాలన్నీ కూడా ఈ ప్రత్యేక అలంకరణలు, డ్రెస్సులు, ఈ క్రిస్మస్ ట్రీ అమ్మకాలతో కాకినాడ కేంద్రంగా కలకల్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి వాతావరణంలో గోదావరి జిల్లాలో అనేక చర్చిలు, కోనసీమకు సంబంధించి అమలాపురం, ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్న చర్చిలన్నీ కూడా ఒక సందడి వాతావరణం నెలకొన్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా చిట్టిపొట్టి చిన్నారులు ఒకే చోట వందలాదిగా వేలాదిగా ఈ ప్రత్యేక అలంకరణలు అంటే క్రిస్మస్ తాత అలంకరణలు చేసుకుని సరదాగా ప్రధాన రహదారులపై డాన్సులు వేస్తూ అందరినీ ప్రత్యేకంగా అనపర్తిలో ఒక స్కూల్కి సంబంధించిన విద్యార్థులు ఆకట్టుకున్నారు. మతం అనేది మన దృష్టిలో మానవత్వాన్ని పెంచే విధంగా ఉండాలి. బయట ప్రపంచంలో అందరూ కూడా అనేకంగా జీవిస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళే, ఎవరి కులం వారిది, ఎవరి మతం వారిది. కానీ అన్ని కులాలు కలిసే చోటు ఏదైనా ఉందంటే అది ఒక్క స్కూల్ మాత్రమే అని భావిస్తాము. మా పిల్లల్లో అన్ని మతాలలో ఉన్న గొప్ప వాల్యూస్ అన్నీ తెలుసుకుని అందరూ ఒక సోదర భావంతో మెలగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్, అలాగే దీపావళి సెలబ్రేషన్స్ ప్రతిదీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఈ సందర్భంగా ఎంతోమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ, స్కూలు యాజమాన్యం కానీ, పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల వలె మెలగాలని ఆశిస్తూ